పెళ్ళైన 4 నెలలకే నాకు పిల్లలు పుట్టరు అని డిసైడ్ చేసిండ్రు. అదెలా సాధ్యమైంది అనుకుంటుర్రా? పల్లెటూర్లలో మనుషుల మాటలతో సాధ్యమైతది. పీరియడ్స్ టైంలో నాకు హెవీ స్టమక్ పెయిన్ ఉండేది. అలా స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అసలు పిల్లలు పుట్టరు అని డిసైడ్ చేసిండ్రు. ఇలా స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చెట్ల మందులు తాగిపిస్తారట. అలా తాగిపించడం వల్ల కాన్పు అవుతుంది అనే ఒక నమ్మకం. ఇంకా నాకు కూడా నెక్స్ట్ పీరియడ్స్ టైం కి ఖచ్చితంగా ఆ మందు తాగిపించడానికే ప్రిపేర్ చేస్తుండ్రు. కానీ ఆ దేవుడి దయ వల్ల నాకు ఆ పరిస్థితి రాలేదు. వాళ్ళు అనుకున్నది జరగలేదు. ఇంకా నేను కన్సీవ్ అయినా. మా చెర్రి బాబు కడుపులో ఉన్నాడు. 5 వీక్స్ కి కన్ఫర్మ్ అయింది. ఇంకా ఒక వారం ఆగి హాస్పిటల్ కి వెళ్ళిన. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ ఆనందానికి అవధులు లేవనుకోండి. 2010 ఆగస్ట్ లో మ్యారేజ్ అయింది. 2011 జనవరిలో కన్సీవ్ అయినా నేను. అప్పటికే పిల్లలు ఉట్టరేమో అనే సూటిపోటి మాటలు మాట్లాడిండ్రు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికీ నాలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఫస్ట్ డే హాస్పిటల్ కి వెళ్ళిన రోజే కొన్ని టెస్టులు చేసి మెడిసిన్ ఇచ్చి పంపించిండ్రు. ఫుల్ హ్యాపీగా ఇంటికి వచ్చిన మాకు ఆ హ్యాపీనెస్ ఎంతసేపు లేదు.